హనుమాన్ జంక్షన్లో టీ తాగుతున్న టాలీవుడ్ 4 స్తంభాలు. సో ఇప్పుడు ఈ వీడియోలు ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి అనమాట. సో మరి ఇది హనుమాన్ జంక్షనా, బెన్ సర్కిలా, లేకపోతే ఎక్కడ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఒక టీ షాప్లో మన టాలీవుడ్ 4 పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు టీ తాగడం అయితే చాలా హైలైట్గా ఉందన్నమాట. అసలు వీళ్ళంతా ఎప్పుడు కలిశారు, ఇంత ఫ్రీగా వీళ్ళు ఉంటారా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది ఏఐ జనరేటెడ్ పిక్ అనమాట. అంటే ఏఐతో క్రియేట్ చేశారు. వీళ్ళు నలుగురు కలిస్తే ఎట్లా ఉంటుందని చెప్పి. సో ఏఐ అనేది ఎంత మంచిదో అంత డేంజర్ అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇది చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు కలవకపోయినా వాళ్ళు కలిసినట్టు ఆ ఫోటోని క్రియేట్ చేసి మొత్తం సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటో చూసిన వాళ్ళంతా వీళ్ళు నిజంగా అక్కడికి వెళ్ళి టీ తాగారా, వీళ్ళు నిజంగా ఇంత బాగా కలుస్తారా అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో అయితే వాళ్ళు నిజంగా అయితే కలవలేదన్నమాట. సో ఇలాగే తమిళనాడులో రజనీకాంత్ గారు, అజిత్ గారు, విజయ్ గారు, ఇంకా కమల్ హాసన్ గారు వీళ్ళందరూ కూర్చుని టీ తాగుతున్నట్టో లేదంటే టిఫిన్ చేస్తున్నట్టో ఇట్లా ఏవో రకాల ఫోటోలు వచ్చి అక్కడ కూడా వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇట్లా మన హీరోలు కలిశారంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఒక ఇద్దరు హీరోలు కలిసినా కూడా ఫోటో వైరల్ అవుతుంది. అలాంటిది ఇంతమంది స్టార్ హీరోలు ఒకే పిక్లో కనిపిస్తే వైరల్ అవ్వకుండా ఎలా ఉంటుంది? సో మరి రీసెంట్గా అటు మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ కలిసిన ఫోటోలు కూడా చాలా బాగా వైరల్ అవుతుంది అనమాట. ఒక్కొక్కరు రోడ్డు మీద వేరే ట్రావెల్ చేస్తూ వీడియోలు రావడం. సో ఈ ఏఐ అనేది దీన్ని ఇట్లా యూజ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మరి టాలీవుడ్లో ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇలా చేసుకోవడం, వాళ్ళని అలా చూసుకోవడం ఒక డ్రీమ్ అనమాట. సో ఏఐ మంచిదో చెడ్డదో కానీ ఇలా వాళ్ళని చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. టాలీవుడ్ అభిమానులందరూ, సినిమాలను ఇష్టపడే వాళ్ళందరూ, వాళ్ళ హీరోలను ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ పిక్స్ అయితే నచ్చుతున్నాయి అనమాట. సో ఇలాంటివి ఇంకా క్రియేట్ చేస్తే బాగుండని కొంతమంది అనుకుంటే, సో ఏఐ వల్ల దేశానికి యూజ్ అవుద్దని దాన్ని కనిపెడితే వీళ్ళు ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తున్నారని కొంతమంది అలా క్రిటిసైజింగ్గా మాట్లాడుతున్నారు అనమాట. ఏదేమైనా ఈ పిక్స్ చూడటం అనేది నిజంగా ఆ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఒక చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇట్లా వీళ్ళు నిజంగా కూడా కలిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు.